బాబు గారు నమస్కారం అండి. మేడం నమస్కారం అండి. అబ్బాయి ముదిరినా బెండకాయ ముదిరినా ఎందుకు పనికిరారంటారు. వయసు ముదిరిపోకముందే పెళ్లి చేసేసుకుందాం అనుకుంటున్నాను. హలో, మ్యారేజ్ బ్యూరో వీరభద్రం గారండి. మీరు ఒకసారి అర్జెంట్ గా మా ఇంటికి రావాలి. ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఓకేనండి? రాగారండి మీరేనా? నమస్కారం వీరభద్రం గారు. నీ గురించి మంచి సంబంధం తెచ్చాను. ఈ అమ్మాయి ఎలా ఉంది? ఈ అమ్మాయి నాకు నచ్చేసిందండి. మరి ఇంకేం ముహూర్తాలు పెట్టించేద్దాం. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందు నాకు ఒక కోరిక ఉండిపోయిందండి. ఏంటది? నేను పుట్టినప్పుడే మా అమ్మ నన్ను మా నాన్నని వదిలేసి వెళ్ళిపోయింది. అయ్యో. ఆ తర్వాత మా నాన్న ప్రతిరోజు ముందు తను నిద్రలేచి తర్వాత నన్ను లేపి నాకు డైపర్ వేసి మొహానికి పౌడర్ వేసి వీపుని బ్యాగ్ వేసి నన్ను తీసుకెళ్లి స్కూల్లో వదిలేసి ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళేవాడు. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మా నాన్నకి ఏదో చెయ్యాలనుందండి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? తనకు గడిచిపోయిన యవ్వనాన్ని ఎలాగ నేను అందించలేకపోవచ్చు, కానీ యవ్వనంలో తాను కోల్పోయిన ఆ ఆనందాన్ని మాత్రం వృద్ధాప్యంలో అందించాలనుకుంటున్నానండి. మా నాన్నకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. చేసేద్దాం. మీ నాన్నగారు పిలవండి. నాన్న, ఏంటి నాన్న? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి నాన్న. నాకు ఇప్పుడు పెళ్ళెందుకు లేరా? చాలు చాలు, ఇప్పటిదాకా నువ్వు నా కోసం చేసిన త్యాగం చాలు నాన్న. ఇప్పటికన్నా మళ్ళీ పెళ్లి చేసుకున్నా. రే, పుత్రుడు పుట్టినప్పుడు కాదురా పుత్రోత్సాహం. ఆ పుత్రుడు మళ్ళీ తండ్రికి పెళ్లి చేయాలనుకుంటున్నాడే, అది రా నిజమైన పుత్రోత్సాహం. ఈ ఫోటో చూడండి. మీ అమ్మ చాలా బాగుంది నాన్న. ముహూర్తం పెట్టించమంటావా? నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు కోరిక మిగిలిపోయింది బాబు. మీ నాన్నకి పెళ్లి చేయాలి. వాళ్ళ నాన్నక నా చిన్నప్పుడే మా అమ్మ నన్ను మా నాన్నని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మా నాన్న ఉదయాన్నే తను లేచి నన్ను లేపి నాకు డైపర్ వేసి నా మొగానికి పౌడర్ వేసి నన్ను తీసుకెళ్లి స్కూల్లో వదిలేసి తన ఆఫీస్కి వెళ్ళేవాడు. నా కోసం ఇన్ని త్యాగాలు చేసిన మా నాన్నకి నేను ఏదో ఒకటి చెయ్యాలి నాన్న. ఏం చేద్దాం అనుకుంటున్నావు నాన్న? పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నాన్న. నాన్న నాన్న, ఏంటి నాన్న? నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నాన్న. ఈ వయసులో నాకు పెళ్లి ఏంట్రా? ఇప్పటిదాకా నువ్వు చేసిన త్యాగాలు చాలు, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే. పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పుడు కాదురా, ఆ పుత్రుడు తన తండ్రికి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాడే, అదిరా నిజమైన పుత్రోత్సాహం. ఇది మా తాతయ్యకి ఒక ఫోటో ఇవ్వండి. ఆయన చేతికి ఎక్కడ దొరుకుతాయండి? పర్వాలేదు భద్రం గారు, వెతికితే దొరుకుతాయి. చూడండి చూడండి. ఇవ్వు నాన్న. మీ అమ్మ చాలా బాగుందిరా. ముహూర్తాలు పెట్టించేమంటావు నాన్న? ఈ అమ్మాయిని చేసుకోవాలనుకుంటే నాకు ఒక కోరిక మిగిలిందిరా. ఏంటి నాన్న అది? నేను పుట్టినంటనే మా అమ్మ నన్ను మా నాన్నని వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు మా నాన్న ఉదయాన్నే లేచి నాకు కింద డైపర్ వేసి మీద పౌడర్ వేసి స్కూల్ కి డ్రాప్ చేసి అక్కడి నుంచి ఆఫీస్కి డైరెక్ట్ గా వెళ్ళిపోయేవాడు. ఇన్ని చేసిన మా నాన్నకి నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకేం చేస్తాడు? పెళ్లి చేస్తాడు. నాన్న ముత్తాతీడు ఏమిటి నాన్న? నేను ఆయన జుట్టు నల్లగుందిగా. నీకు పెళ్లి చేస్తాను నాన్న. ఊరుకోరా, నాకు ఇప్పుడు పెళ్ళేంట్రా? ఎప్పటి వరకు చేసిన త్యాగాలు చాలు నాన్న. ఇక నన్ను పెళ్లి చేసుకోండి నాన్న. ఒరే, పుత్రుడు పుట్టినప్పుడు కాదురా పుత్రోత్సాహం. ఆ పుత్రుడు తండ్రికి మళ్ళీ పెళ్లి చేస్తానంటున్నాడు చూసావా, అదిరా నిజమైన పుత్రోత్సాహం. చూసుకో. అమ్మ బాగుందిరా. మరి ఇంకేం చేసుకో నాన్న. నేను పెళ్లి చేసుకోవాలంటే ఇంకొక కోరిక మిగిలిపోయిందిరా. ఏంటి నాన్నది? నేను పుట్టినప్పుడే మా అమ్మ నన్ను మా నాన్నని విడిచిపెట్టేసి పోయిందిరా. ఏం చేయాలనుకుంటున్నావు నాన్న? పెళ్లి. మా నాన్నకి పెళ్లి చేయాలనుకుంటున్నాను రా. నాన్న పిలు. నాన్న వృద్ధాశ్రమంలో ఉన్నారా? నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను నాన్న. పుత్రుడు పుట్టినప్పుడు కాదు నాన్న పుత్రోత్సాహం. ఆ పుత్రుడు తన తండ్రికి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాడే, అది నాన్న నిజమైన పుత్రోత్సాహం. అది ఫోటో చూడండి ముందు. మీ అమ్మ బాగుంది నాన్న. అయితే పెళ్లి చేసుకోనన్నా. ప్లీజ్ ఇంకెవరిని దింపకండి. నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు ఒక కోరిక ఉంది నాన్న. నాన్నకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. నాన్నకు మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. నాన్న ఏంటి నాన్న?
నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను నాన్న. నాకు ఇప్పుడు పెళ్ళెందుకు నాన్న? నువ్వు ఇప్పటి వరకు నా కోసం చేసిన త్యాగాలు చాలు. బాబు, తండ్రికి పుత్రుడు తండ్రికి పుత్రుడు పుట్టగానే పుత్రోత్సాహం కాదు నాన్న, ఆ కొడుకే తండ్రికి పెళ్లి చేస్తానన్నప్పుడు కలిగే ఆనందమే ఈ పుత్రోత్సాహం. నాకు చాలా ఆనందంగా ఉంది. ఫోటో చూపించండి భద్రం గారు. ఇదిగో నాన్న. అమ్మ బాగుంది నాన్న. అమ్మ బాగుంది నాన్న. పెళ్లి ఏర్పాట్లు చేయమంటారు నాన్న. నీకు ఒక విషయం చెప్పాలి నాన్న. నేను పుట్టగానే మా అమ్మ నన్ను మా నాన్నను వదిలేసి వెళ్ళిపోయింది నాన్న. ఆయన కూడా ఎందుకు పోలేదు? నాకు డైపర్ వేసి పౌడర్ వేసి, వెనక బ్యాగ్ వేసి, బ్యాగ్లో క్యారేజ్ బ్యాగులో పెట్టి, లంచ్ జిప్ బాక్స్ వేసి, నన్ను వేసి నాకు స్కూల్లో వదిలి దింపేసి, తీసుకుపోయి స్కూల్ కాడ దింపేసి ఆయన ఆఫీస్కి పోయాము. పెళ్లి చేద్దాం అనుకుంటాడు, ఏం చేయాలి? మీ నాన్న పిల్ల. నాన్న పిలిచారా? నాన్న నీకు మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నాన్న. నాకు ఈ వయసులో పెళ్లి ఎందుకురా? ఒక తండ్రికి బిడ్డ పుట్టినప్పుడు పుత్రోత్సాహం కాదు నాన్న, ఆ బిడ్డ తండ్రికి పెళ్లి చేయాలనుకున్నాడు చూడు, అది నాన్న పుత్రోత్సాహము. ఏమైంది నాన్న? అమ్మ నచ్చలేదు. హలో, ఆ ఫాదర్స్ డేనా? హ్యాపీ ఫాదర్స్ డే. సేమ్ టు యు. నాన్న విన్నారా, ఈ రోజు ఫాదర్స్ డే అంట. అమ్మాయిలు నచ్చేశారు, ఇక మీరు అమ్మాయిలను తీసుకొచ్చేస్తే ఇక్కడ పెళ్లి కానిచ్చారు. ఓయ్ అమ్మ. తీసుకొస్తానండి అయ్యా. ముసలోళ్ళు చేసుకోవడానికి తెగ రెడీ వచ్చారు. రామా నువ్వుట్రా. జన్మ జన్మల వరమీ కలయిక, బయట కొంగుని వదలను నేనిక, పాల బుక్కల అల్లరి పిల్లతో శోభనం భలే వేడుక. ముందరున్నది ముద్దుల పండగ, కరుగుతున్నది కమ్మని. కాలండి. సుజాత, నాన్నగారి ఆశీర్వాదం తీసుకున్నారా? అరే చచ్చిపోతారు. మనందరం ఒకరి ఆశీర్వాదాలు అందరం తీసుకున్నాం గానీ అరే బార్లు మారిపోయి చూసుకోండి. మనందరికీ పెళ్లి చేసిన మహానుభావుడు వీరభద్రం గారు. అందరం కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకుంటాం. చెప్పు తీసుకుని కొడతా. ఆడగారు నా ఏజ్ ఎక్కువ నాకు. ఫోటోలు వెళ్ళావు, అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది, నా దగ్గర వెళ్ళావు. ఆపండి ఆపండి, రోడ్లో మినిస్టర్ గారు వస్తున్నారు, ఒక పావు గంట ట్రాఫిక్ ఆపుతున్నా, ఆపండి. సుజాత, సుజాత, పావు గంట సేపు ఆగాలంటే ఇక్కడ మినిస్టర్ గారు వెళ్తున్నారంట. ఇప్పుడు ఎలా అండి? పావు గంట ఎలాగే ఇక్కడ? బక్రా 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 బక్రా. అంటే మాస్టర్ పంజాబ్ ఒకటి వెళ్ళాలండి, లెఫ్ట్ వెళ్ళి రైట్ వెళ్ళు. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందండి. ఏంటి ఒకసారి మళ్ళీ చెప్పండి. అలా కాదండి, ఒకసారి హెల్మెట్ తీసి చెప్పండి. మీకు కాదు, మీ గొంతు ఎక్కడో విన్నట్టుంది. ఒకసారి మన సార్ వచ్చారు. సార్ హాయ్ సార్. ఎప్పుడు వెళ్ళినా నువ్వు నాకు తగులుతావు నాకు తెలుసు కానీ వెళ్ళదు. ఒరే థియేటర్ అనుకో, సీట్ నెంబర్లు ఉంటాయి కదా, అదే సీట్ లో కూర్చోవాలి. అవునండి. బండి మీద కదరా, వెనకాల కాదు ఎక్కించి రావచ్చు కదరా. అంటే మా ఫ్యామిలీస్ లో లేడీస్ కి రెస్పెక్ట్ ఇస్తా ఉంటాయి, అందుకే 2 బళ్ళ మీద వచ్చాం. అంటే మాకు ఎవరా రెస్పెక్ట్? సుజాత, ఇందాల నుంచి బాగా డ్రైవింగ్ చేసి చేసి దాహం వేసేస్తుంది. వాటర్ బాటిల్ ఉందా? వాటర్ బాటిల్ అంట. ఇదిగోండి. వద్దులే. అమ్మయ్యా. సరే ఇచ్చి. బుద్ధిగా ఉందా నీకు? 20 రూపాయలు వాటర్ బాటిల్ నాశనం చేసి కింద కొట్టేసి పక్కన పెట్టి బొక్కలు పోయింది ఇక్కడ. ఒక్కరిపోతే ఏమైపోయింది? కొడితే రక్తం వస్తుంది, నీళ్ళు కింద పడితే వస్తాయా? కింద మూత నాకే తెల్లి. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రతిసారి ఇలాగే చేస్తున్నారు. పర్ఫెక్ట్ గా పడింది. సుజాత, వచ్చేటప్పుడు పెట్రోల్ కొట్టించమని చెప్పాను, కొట్టేవా?
అయ్యో మర్చిపోయానండి. నువ్వెప్పుడు ఇంతే ప్రతిదీ మర్చిపోతుంటావు సుజాత. ఇప్పుడు అంత దూరం వెళ్ళాలి, ఎలా ఇప్పుడు? నీ డిక్కిలోని ఎందాల పై పెట్టాను. ఏమండి ఇదిగోండి. ఇసురు ఇసురు ఇసురు. ఏంటది? పెట్రోల్ తీసుకుంటున్నావు అండి. అది నీ దాంట్లో తీసుకోవచ్చు కదా. అంటే పైపు అక్కడ దాకా వచ్చింది. సుజాత ఆ, పెట్రోల్ తీసిర్లే, నీ డిక్కీలో బాటిల్లో ఉంది, అది పోసుకోండి. నీ దాంట్లో ఉన్నప్పుడు నా పెట్రోల్ ఎంత తీస్తున్నావురా? అది రేపు పనికొస్తుంది. దోమలు పెట్టే బాబు ఆ, ఎంత ఉంటది? 150 రూపాయలు సార్. బాగా పని చేస్తుందా? అబ్బో బెమ్మానంగా తీసుకోండి. బాగా పని చేస్తుంది. బాగా పనిచేతలేదు, నా ముఖం మీద పెట్టాలా? అంటే ముఖం పెద్దది అక్కడ ఎట్టాను. నీది పెడతాంది మరి. మా ఇంట్లో ఇంకోటి ఉందిలే, వద్దులే పట్టుకెళ్ళి. ఇంకా ఈ ట్రాఫిక్ ఎంతసేపు అవుతుందండి ఇక్కడ? ఇంకో 10 నిమిషాలు ఆగుతుందయ్యా. అయ్యో అవతల తద్దినానికి టైం అయిపోయిందండి, తొందరగా వెళ్ళాలి. భోజనం చేసారా? చేయలేదు. ఆయనతో వెళ్ళకూడదు, తద్దినానికి కడుపు నిండిపోయినట్టు ఉంటది. అంటే గురుగారు మీరు తద్దినాలండి ఇంకా ఏమైనా చేస్తుంటారా? బారశాలలు, పెళ్లిళ్ళు, జాతకాలు కూడా చెప్తుంటారయ్యా. ఆదిరిపోయిందండి. సుజాత సార్ జాతకాలు చెప్తారట, ఎంత టైం పాస్ అన్నావా? అవునండి. ఇప్పుడు చూసుకో ఏండి, ఆ పిల్ల నేను ఇద్దరు లవర్స్ అండి. మా ఇద్దరికి పెళ్లి అవుతుందో లేదు చెప్పండి. అబ్బే కష్టం అండి. ఏదో కరెంట్ షాక్ కొట్టిన కరెంట్ అలా నిలబడతాడు ఓడిపోయారని కొన్ని మీరు చెప్పించుకుంటారని జాతకం నవ్వదు. అంత దరిద్రంగా ఉంటుందా? గురుగారు ఓయ్ చెయ్యి చూపెట్టడం ముఖం చూసి చెప్తారండి? మొహమాటం లేకుండా చెప్పేస్తాను. ఏదో ఒకసారి చెప్పండి చూద్దాం గురువు గారిది. ఇతగాడి వాళ్ళకం చూస్తుంటే నా లెక్క ప్రకారం పెళ్ళయింది కానీ పెళ్ళం ఈ పాటికి వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఈసారి మీరే గెలిచారండి గురుగారు. గురుగారు గెలిచారు. ఫ్యామిలీ మ్యాటర్ ఎందుకురా? నీకు ఎలా తెలుసు మావి లేచిపోయిందని? మరి ఎప్పుడు చూసినా మేము ఇద్దరం వస్తున్నాం, మీరు ఒక్కళ్ళే వస్తున్నారు ఎప్పుడు చూసినా. అలాగేనండి. మల్లెపూలే కడికం పూలే 130. రేయ్, ఏట్రా నువ్వు ఈ వ్యాపారాలు ఇంకా మానలేదా నువ్వు? ఇదే కదా వ్యాపారం మంది, పచ్చి వచ్చిన వ్యాపారం. అచ్చొచ్చిన వ్యాపారం, నువ్వు పత్తి వ్యాపారం కదా చేసేవాడివి. పత్తి వ్యాపారం సీజన్ లో, ఇది అన్ సీజన్ లో 130 రూపాయలు కొంటారా? నువ్వు ఆగవయ్యా, మొరటోడికి మల్లెపూలు ఇస్తే ఎక్కడ ఎట్టుకుంటాడు ఏంటి? ఎక్కడ ఎట్టుకుంటారు చెప్పండి మీరు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అంటే మేడం గారు ఇంట్లో లేరు కదా, ఎక్కడ ఎట్టుకుంటారా? నెక్స్ట్ సిగ్నల్ దాకా తీసుకెళ్ళాలనుకుంటున్నాను. దిగండి. దిగో అక్కడ దిగు. ఏమండి ఏట అక్కడ కూర్చున్నావు నువ్వు? నెక్స్ట్ సిగ్నల్ దాకా దిగబెడతారండి. దిగబెట్టు. అడిగి ఎక్కాలా? 130. ఎక్కలేదబ్బా. ఏమండి ఏదో ట్రాఫిక్ ఏం నాకు అర్థం కాదు. తప్పదయ్యా. అంటే గురుగారు ట్రాఫిక్ అంటే ఎలాగో ఉంటదండి. అంత ఇబ్బందిగా ఉంటే బండి ఇంటి దగ్గర నడిచి రావచ్చు కదా. ట్రాఫిక్ అయిపోయింది, సీరియస్ అవుతారంటే రోడ్డు మీదకి వస్తే మంచాలు సోఫాలు వేస్తారంటే మీకు పడుకోవడానికి. అంటే గురుగారు మనకు లైసెన్స్ ఉందండి? లేదు. అంటే కానిస్టేబుల్ గారు చూసారండి, లైసెన్స్ అలా కాదండి, పెద్ద బండి అది లైసెన్స్ లేకుండా నడపకూడదు. ఫోటో తీని చెప్తాను. సార్ సార్ అని ఇంట్లో మర్చిపోయాను సార్. సార్ సార్ ఉంది సార్. ఏమండి కానిస్టేబుల్ గారు ఎంతసేపు అవుతుంది బండి? ఇంకొక 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాలా? అర్జెంట్ సోలో కాంప్లెక్స్ ఎక్కడ ఉందండి? వెనక సందులో ఉంది. వెళ్ళు. అసలు నా బండి పరుగు పోతుంది. ప్రతిసారి ఇక్కడ ఆపడం కాదు కానీ ఇదిగో సుజాత, బండి ఏదో వెనకాల చిన్న ప్రాబ్లం వచ్చింది. మన గుడ్లు ఉన్నాయి కదా, ఇంటికి తీసుకెళ్లి ఆమ్లెట్లు వేసేస్తావు నువ్వు. సరేనండి ఇవ్వండి. సర్లే. సార్ ఎంతసేపు సార్? ఇంకా ఇంకో 2 నిమిషాలు ఆగవయ్యా. ఏం చేసావని అడుగుతున్నా మేము. ఏమిట్టవరా నువ్వు? ఒరే ఆమ్లెట్లు తిని 4 రోజులైంది మా ఇంట్లోని. ఏమండి నాకు నైట్ కి ఆమ్లెట్ కావాలి. ఎప్పుడు వచ్చాయి అంటే ఆమ్లెట్లు తిని 4 రోజులైందని చెప్పి మా సుజాత ఫీల్ అవుతుంది. అడిగాను, మొత్తం నాశనం చేశారండి. తిను 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 తిను. అలా కాదండి, ఇప్పుడు గుడ్లు అంటే పగల కొట్టేశారు, అట్లా పొదిగించి ఇవ్వగలరా మళ్ళీ మీరు? పిల్లల్ని తీసుకెళ్తే
అవునా అలాగా ఏమయ్యా మినిస్టర్ గారు వేరే రూట్ లో వెళ్తున్నారంట ఈ రూట్ కాదంట వెళ్ళిపోండి వెళ్ళిపోండి సుజాత ఆ, ఏ జాత అసలు నీకు ఉంటాను కదా సుజాత అబ్బా